ప్రచారం పరుగులు, ఒకవైపు నామినేషన్లు, మరోవైపు ప్రచారంతో వేగం పెంచిన పార్టీలు, బహిరంగ సభలు, రోడ్ షోలతో జనంలోకి కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్న సీఎం రేవంత్. మంత్రులు 14 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు, డబుల్ డిజిట్ టార్గెట్గా కమలనాథుల ప్రచార హోరు. 24 నుంచి బస్సు యాత్రలతో స్పీడ్ పెంచనున్న బీఆర్ఎస్. మరి సార్వత్రిక ఎన్నికలకు ప్రధాన పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలను ఉధృతం చేశాయి. లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా వివిధ పార్టీల ముఖ్య నేతలు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయడంతో పార్టీలు తమ ప్రచార కార్యక్రమంలో వేగం పెంచాయి. అయితే వాడవాడకు అన్ని పార్టీల అభ్యర్థులు పర్యటిస్తున్నారు. తమకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ఒక పార్టీపై మరో పార్టీ పరస్పరం విమర్శలకు దిగుతున్నారు. ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చూడండి ఫ్రెండ్స్, ఏంటిది, ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఉండాల్సినటువంటి చోట ఈరోజు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అని రాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు అనంటే కాంగ్రెస్, బీజేపీ రెండు కలిసి తెలంగాణలో బీఆర్ఎస్ అనే దాన్ని బొందబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని బొందబెడితేనే అసలు గ్రౌండ్లోనే లేని తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నాము అనే ఆలోచన కూడా లేనటువంటి బీజేపీ పార్టీని ఈరోజు 2వ స్థానంలో తీసుకొచ్చాలని కుట్ర చేస్తాను. ఈ 2వ స్థానం ఎందుకు అనంటే వచ్చే 2029 ఎన్నికల వరకైనా బీజేపీ అనేది ప్రధాన పక్షంగా ఉండాలి అని అంటే ఇప్పుడు 2వ స్థానంలో ఉండాలి అని చెప్పేసి కావాలనే బీఆర్ఎస్ను బొందబెట్టడం కోసం కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మరి బీఆర్ఎస్ను బొందబెడితే మతోన్మాద బీజేపీ పార్టీ 2వ స్థానంలోకి వచ్చి కూర్చుంటుంది అనేది వాళ్ళకి తెలుసు. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతున్నాయనంటే బీజేపీని హైలైట్ చేసి బీజేపీని పైన కూర్చోబెడితే మళ్ళీ బీజేపీకి నూకలు చెల్లుతున్నాయి అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇది రాజకీయ డ్రామా, ఆర్ఎస్ఎస్ ఆడేటువంటి రాజకీయ డ్రామా అనే విషయాన్ని కూడా మేము గుర్తుపెట్టుకోవాలి. ఆర్ఎస్ఎస్కు కాంగ్రెస్, బీజేపీ అనేవి 2 కండ్ల లాంటివి. ఈరోజు బీజేపీ మతోన్మాద రాజకీయాలు చేస్తుంది కాబట్టి బీజేపీ నరహంతకులుగా తయారవుతున్నారు. కాబట్టి బీజేపీ నాయకులందరూ నరహంతలుగా తయారయ్యి ఈరోజు బుల్డోజర్లతో గుద్దు చంపుతున్నారు. కాబట్టి మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో మారణ హోమాలు సృష్టిస్తున్నారు. కాబట్టి బీజేపీ హఠావో అని చెప్పేసి మనం కాంగ్రెస్ని తీసుకొచ్చుకొని ముందు పెట్టుకోవాలనే ప్రయత్నంలో ఎంతో కొంత బీజేపీ కన్నా కాంగ్రెస్ బెటర్ అనే ఆలోచనకి ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామికవాదులు కూడా వస్తున్నారంటే ఆర్ఎస్ఎస్ ఎంత కుట్రపూరితంగా రాజకీయాలు ఇస్తారనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కమ్యూనిస్టులను కానీ, ఇది బీఎస్పీ లాంటి బహుజనవాద పార్టీలను కానీ, లేదంటే ఏదో ఒక పార్టీని, మూడో కూటమిని అధికారంలోకి రాకుండా, అది కేసీఆర్ కూటమి అయినా ఇంకో కూటమైనా ఏ కూటమైనా కానీ, 3వ కూటమి అనేది అధికారంలోకి రాకుండా ఈ 2 కూటములు, అది యూపీఏ కానీ ఎన్డీఏ కానీ, ఈ 2 కూటములు గత ఈ 75 సంవత్సరాలుగా ఈ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో వేరే కూటమి రాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే మరి కాంగ్రెస్ను, బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో వేరువేరుగా చూడొద్దు. ఈ 2 ఒకటే అనే విషయాన్ని కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా బీజేపీని 2వ స్థానంలో తీసుకొచ్చుకునే అవసరమైతే కాంగ్రెస్ పడిపోతుంది అన్నప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తుంది. అందుకే బీఆర్ఎస్ను బొందబెడుతున్నాయి. అందుకే ఇప్పుడు 2వ స్థానంలోకి బీజేపీని తీసుకొచ్చారు, 3వ స్థానంలోకి బీఆర్ఎస్ని నెట్టివేసారు. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అంతో కొంతో గట్టిగా మాట్లాడితే కడియం శ్రీహరి చెప్పినట్లుగా, రాజాసింగ్ చెప్పినట్లుగా గట్టిగా 10 మంది ఎమ్మెల్యేలను కొనుక్కుంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేవలం 7 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి అట్లాంటి బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉండాలి కానీ ఈరోజు 3వ స్థానానికి ఎందుకు పడిపోయిందంటే ఇది ఆడుతున్నటువంటి డ్రామా. ఆ బీజేపీ 2వ స్థానానికి రావడం కోసం బీఆర్ఎస్ను బొందబెట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఏవోదే కేవలం 20 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. తమదైన వ్యూహాలతో అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రచార రథాలను సిద్ధం చేసుకొని ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు. ఆయా పార్టీల అధిష్టానాలు పార్టీ ముఖ్య నాయకులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి నుంచి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. తమ పార్టీపై ఇతర పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు ధీటుగా స్పందిస్తూనే ప్రత్యర్థి పార్టీలపై నేతలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. గ్యారంటీలను కాంగ్రెస్ ప్రచారం చేస్తుండగా హామీల అమలులో విఫలమయ్యారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కేంద్రంలో మళ్ళీ తమదే అధికారం అనే నమ్మకంతో ఉన్న కమలం నేతలు మరోసారి మోడీ ప్రధాని ఖాయమంటూ వివరిస్తున్నారు. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ వాళ్ళేమో మేము న్యాయపత్రం అని చెప్పేసి వాళ్ళు 5 న్యాయాలు చేస్తామని, ఇంతకుముందు 6 గ్యారంటీలు, ఇప్పుడు 5 న్యాయాలు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హామీలు ఏవైతే ఆ హామీలు మొత్తం మర్చిపోయారు అని చెప్పేసి వాటిని పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలు మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? చెప్పుకోవడానికి ఏమీ లేదు, చెప్పడానికి కూడా ఏమీ లేదు. నరేంద్ర మోడీ మరోసారి పీఎం కావాలి అని నినాదంతో ముందుకు పోతాను. ఎంత సిగ్గుమాలినటువంటి రాజకీయాలంటే నరేంద్ర మోడీ 3వ సారి ప్రధాని అవుతాడు.
అరే నువ్వు కేంద్రంలో అధికారంలో ఉండి, నువ్వు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి, నువ్వు ఎంపీగా ఉండి ఇన్నేళ్ల పాటు నువ్వు ఏం చేసినావు? తెలంగాణకు నీ వల్ల లాభం ఏమున్నది? అసలు తెలంగాణ రాష్ట్రానికి నువ్వు చేసినటువంటి మంచి పని కూడా చెప్పు అని అంటే ప్రధానమంత్రి మూడోసారి అవుతాడు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అవుతాడు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అయితే మొత్తం ఈరోజు దేశము అనేది ప్రపంచంలోనే అగ్రగామిగా మారిపోతుంది. అసలు ఈ దేశంలో సునామీలు రావు, ఈ దేశంలో భూకంపాలు రావు, ఈ దేశంలో ద్రవ్యోల్బణం రాదు, ఈ దేశంలో కరోనా లాంటి రోగాలు రావు. అసలు మొత్తం అడ్డుకొని పైకెళ్ళి ఒకటి టెంట్ ఎత్తాడు నరేంద్ర మోడీ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అరే ఏం చేస్తాడు 10 ఏళ్లలో? ఇంకా నిన్నగాక మొన్ననైతే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయింది. మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేదంటే పెట్రోల్ రేట్లు తగ్గిస్తామని. ఎవడు పెంచిండ్రా పోయి నాకు అర్థంగా. పెట్రోల్ రేట్లు తగ్గిద్దాం అంటాడు. నల్లధనం వెనక్కి తీసుకో. ఏది నల్లధనం? ఏది 10 ఏళ్ళు పట్టింది? ఎవరు ఆపుతారు నరేంద్ర మోడీని? నరేంద్ర మోడీ 56 సాధించిన పెద్ద దేవుడు అండి నరేంద్ర మోడీ అని చెప్పేసి మాట్లాడతారు కదా. మరి ఈ దేవుడిని ఎవరు ఆపుతారు ఈ నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడం కోసం? ఆనాడు విజయ్ మాల్యా దగ్గర మొదలుకుంటే ఇప్పటి వరకు మొత్తం ఏది నీరవ్ మోడీది, లలిత్ మోడీది, విజయ్ మాల్యాది వాళ్ళ లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి వాళ్ళని పక్క పంపించిన కదా. ఏవి ఆ డబ్బులు రిటర్న్ చేసిరా? తీసుకొచ్చిరా? మళ్ళీ నల్లధనం మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ మొత్తం కోట్ల రూపాయల డబ్బులు విలువ చేసేటువంటి డబ్బులు తీసుకుపోయి 2000 రూపాయల నోటు కనబడతలేదంటే కారణం కూడా ఈ నరేంద్ర మోడీ. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. 2000 రూపాయల నోటు మొత్తానికి కనబడకుండా పోయింది అంటే కారణం కూడా నరేంద్ర మోడీ. ఆ 2000 రూపాయల నోట్లు మొత్తం కట్టలు ఈరోజు బీజేపీ నాయకుల ఏంటిది నల్లధనంగా మారి అది స్విస్ బ్యాంకుల్లో మూలుగుతుందన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అట్లాంటి నల్లధనాన్ని ఎందుకు వెనక్కి తీసుకురాలేదు? పెట్రోల్ రేట్లు పెంచిండు. ఎవడు పెంచామన్నాడు పెట్రోల్ రేట్లు? ఈసారి పెట్రోల్ రేట్లు తగ్గిస్తాం, గ్యాస్ ధరలు తగ్గిస్తాం. అరే గ్యాస్ ధరలు ఎవరు పెంచామన్నారు? 600 రూపాయలు ఉన్న గ్యాస్ ధరను ఈరోజు 1200 రూపాయలు చేసినావు. 10 సంవత్సరాల్లో డబుల్ చేసినావు అన్నిటినీ. మరి ఇప్పుడు 10 రూపాయలు తగ్గిస్తా, 20 రూపాయలు తగ్గిస్తా, 100 రూపాయలు తగ్గిస్తా, ఎలక్షన్లకు ముందు 100 రూపాయలు తగ్గించి నేను తగ్గించినా అని చెప్పుకోవడానికైనా కొద్దిగానే ఉండాలి కదా. నరేంద్ర మోడీ ఏం చేసినావు? తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లలో నువ్వేం చేసినావు? ఆ విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పటి వరకు బీజేపీ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా ఆల్రెడీ 102 స్థానాల్లో లోక్సభ పోలింగ్ అయింది. లోక్సభ పోలింగ్ అయిన తర్వాత నరేంద్ర మోడీ ఆ రిజల్ట్స్కు సంబంధించి అంటే పోలింగ్కి సంబంధించినటువంటి రివ్యూ తీసుకున్న తర్వాత 102 స్థానంలో బీజేపీ వెనుకంజలో ఉంది అని చెప్పేసి తెలిసిన తర్వాత వెంటనే అమిత్ షాతో ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేసుకొని కూర్చొని ఏం జరుగుతుంది, మనం కొత్త వ్యూహం వేద్దాం, అవసరమైతే బార్డర్లో బాంబులు ఇద్దామా, పాకిస్తాన్ల పేరుతో బార్డర్లో బాంబులు ఇద్దామా. ఎందుకనంటే వాళ్ళకి అలవాటు కదా. ఈరోజు కర్కారాన్ని ఎందుకు చంపిర్రు అనే పుస్తకం కూడా వచ్చింది, చదువుర్రి అవసరమైతే. ఉగ్రవాదుల దాడుల వెనకాల జరుగుతున్నటువంటి బీజేపీ కుట్రలకు సంబంధించిన విషయంలో ఆయన ఏంటిది ఆఫీసర్గా ఉండి ఎంక్వైరీ ఆఫీసర్గా ఉన్నటువంటి కర్కారను బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు చంపిర్రు? చంపకపోతే మరి ఈరోజు ఆ ఉగ్రవాద దాడులకు సంబంధించిన విషయంలో కర్కార చెప్పినటువంటి నిజాలు బయట మాట్లాడేటువంటి అవకాశం ఉందా? ఈ విషయాలు కదా మనం మాట్లాడుకోవాల్సింది. అట్లాంటి దాడులు చేయించి మా అవసరమైతే మళ్ళీ ఈ ఎన్నికలకు ముందు పుల్వామా లాంటి దాడులు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకు అనంటే బీజేపీ పార్టీ మతం పేరుతో పోతూ ఉంటాయి. మతోన్మాదానికి సంబంధించిన విషయంలో ప్రజలు తిప్పి కొడుతూ ఉన్నారు. నిన్న చూసిరు కదా మాధవీలత లాంటి వాళ్ళు ఎంత దారుణం అంటే మొన్న ఒక పేడ్ ఇంటర్వ్యూలో కూర్చొని ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ మీరు ముస్లిం ఓట్లను అడగరండి మరి పాత బస్తీలో అంటే చిచ్చి నేను ముస్లింల దగ్గరికి పోను, ముస్లింల ఓట్లు అడగను అని చెప్పేసి మాట్లాడి మళ్ళీ నిన్న పోయి అయ్యా నీకు దండం పెడతా ఓటు నాకే వేయాలని చెప్పేసి బిచ్చగా తెల్లగా అడుకుంటారు. అంటే మీరు టీవీ ఇంటర్వ్యూలను రెచ్చగొట్టి ముస్లింల ఓట్లు మాకెందుకంటాడు. ఒకడేమో గొడ్డుకూర తింటుళ్ళు అందరూ డాష్ నా కొడుకులు వాళ్ళ ఓట్లు అడగద్దు, వాళ్ళ ఇళ్ళకి పోద్దు అని చెప్పేసి ఆ కొడుకు మాట్లాడి ఈరోజు మళ్ళీ వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ గల్లీలలో తిరుగుతూ ఉన్నాడు. ఈ సిగ్గులేని రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఎవరి కోసం చెప్తారు? ఎవడు ఏమంటాడు మిమ్మల్ని? ఈరోజు రాజ్యాధికారం అంటే రాజ్యంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు 80% ఉన్నటువంటి ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు కదా. మరి ఎస్సీ ఎస్టీ బీసీలో ఓట్లు లేకపోతే నీ పార్టీ అనేది బతుకుతా అన్న విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లు కావాలి. ఓట్లు పడ్డ తర్వాత ఓట్లు వేయించుకున్న తర్వాత అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మీరు మీ ఇష్టం ఉన్నట్టు అణచివేస్తాము, మీ ఇష్టం ఉన్నట్టు నాశనం చేస్తామని చెప్పేసి మాట్లాడితే ఎట్లా? రాజాసింగ్ అయినా కొద్దిగా మెదడు ఉండాలి కదా. అదే పార్టీలో అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు వేరే మతం గురించి మాట్లాడితేనేమో వాళ్ళ మీద సస్పెన్షన్ ఆర్డర్ ఉండదు, ఏముండదు. రాజాసింగ్ మాట్లాడితే మాత్రం బీసీ అయినటువంటి రాజాసింగ్ మీద మాత్రం సస్పెన్షన్ వేసి ఆఖరికి ఎమ్మెల్యే టికెట్ ఇద్దరు అని చెప్పేసి బాధపడే విధంగా ప్రయత్నం చేసింది బీజేపీ పార్టీ కాదా? అది నువ్వు బీసీ, నువ్వు శూద్రుని కాబట్టి అట్లా చేసిన విషయం నీకు తెలియదా? అది అగ్రకులం అయితే ఆ విధంగా సస్పెండ్ చేసి అన్ని రోజుల పాటు సస్పెన్షన్లో ఉంచురా.
ఈరోజు కావాలని బీజేపీ పార్టీ రాజాసింగ్ నోరు ఎందుకు నువ్వు మూస్తుంది అని అంటే క్లియర్గా వాడు శూద్రుడు అని చెప్పేసి బీజేపీ పార్టీ అనుకుంటుంది కాబట్టి. మరి ఇట్లాంటి నేరాలు ఘోరాలన్నీ చేసేటువంటి బీజేపీ పార్టీ రేపు తెలంగాణలో అధికారంలోకి వచ్చింటే తెలంగాణను కూడా మణిపూర్ రాష్ట్రంలాగా ఆల్రెడీ ఆదిలాబాద్లో లంబాడీలకు ఆదివాసులకు గొడవలు పుట్టించి ఆదిలాబాద్ ఎంపీని అడ్డం పెట్టుకొని సోయం బాబురావుని అడ్డం పెట్టుకొని తెలంగాణలో మారణ హోమాన్ని సృష్టిద్దామనే ప్లాన్ చేసినాక ఇక్కడ ఆ రాజకీయ పప్పులు ఉడకపోవడంతో మనం ఆగిపోయినాం తప్ప మణిపూర్ లాంటి మారణ హోమాన్ని తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా పుట్టించడం ప్రయత్నం రానున్న రోజుల్లో బీజేపీ చేయబోతుంది. ఇది రాసి పెట్టుకోండి అవసరమైతే. మరి అట్లాంటి బీజేపీ పార్టీని మళ్ళీ ఈసారి తెలంగాణలో కనీసం ఈ లాస్ట్ టైం అయినా 4 ఎంపీ సీట్లు ఉన్నాయి కాదు, కానీ ఈసారి 4 కాదు కదా, ఒక్కటి గెలిపించినా కూడా బీజేపీ పార్టీ అనేది ఇక్కడ పాగా వేసుకొని కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, వర్గం పేరుతో ఎక్కడ ఏ సందు దొరికితే నరుక్కునేటువంటి ప్రయత్నం, అది కూడా బీసీలు ఎస్సీలు కొట్టుకొని చచ్చేటువంటి ప్రయత్నాన్ని ఈరోజు బీజేపీ పార్టీ కుట్రపూరితంగా చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు రాజకీయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందైతే